పేరే ఒక కొత్తగా అనిపించింది నాకు. బాగుందనిపించింది. ఆయన ఏదో ఈ డైరెక్టర్గా ఏదో అనుకుంటే నేను ఫుల్ నేమ్ పెట్టండి బాగుంటుంది నేను కూడా అనుకున్న వాళ్ళలో ఒకడిని. బహుశా చాలామంది ఇచ్చుంటారు సలహా. నేను కూడా అదే సలహా ఇచ్చాను. చాలా చక్కటి పేరు అది. ఆయన పేరు ఎంత చక్కగా ఉందో మనిషి కూడా అంత మంచి మనిషి, చక్కటి మనిషి. ఆయనకి చాలా డిగ్రీస్ ఉన్నాయి. ఆయన ఇక్కడే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కలవాల. మేము జబర్దస్త్కి కొన్ని సంవత్సరాల పాటు చేసాం. పాపం ఎప్పుడు ఆయన కలవాలని కానీ ప్రయత్నించడం కానీ లేదు. మొన్న చెప్తున్నారు ఇక్కడే అని అయితే నేను కొంచెం 5-6 ఏళ్ళు పక్కనే ఉండి కూడా కలవలేకపోయాం మేము. ఇలా సినిమా ఒక డెస్టినీగా మరి మమ్మల్ని కలిపింది. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు దీంట్లో. థ్యాంక్ యూ అండి. అండ్ కొన్ని సినిమాలు కమర్షియల్గా ఇన్కమ్ కోసం ఒప్పుకోవటం లేకపోతే దేనికోసం ఒప్పుకుంటాం. బట్ ఈ సినిమా నేను యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ నా క్యారెక్టర్ గురించి కాదు, ఆయన వ్యక్తిత్వం మీద నాకు ఇష్టం నచ్చి చేస్తున్నా ఈ క్యారెక్టర్. ఎందుకంటే సచ్ ఎ స్వీట్ పర్సన్ ఆయన. నిజంగా ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, ఆయన నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. అండ్ ఆల్ ది బెస్ట్. చాలా మంచి స్టోరీ. అయితే చెప్పాలంటే ఇది నాకు అనిపించింది ఒక ప్రజెంట్ ట్రెండ్లో, అంటే ఒక పిల్లల్ని మిస్ అయిన ఫాదర్ ఎలా ఉంటాడు, పిల్లల్ని ఒక విదేశాలకు వెళ్ళిపోయో లేకపోతే అవే వెళ్ళిపోతే తల్లిదండ్రుల నుంచి అలా పెయిన్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. సో ఆ పెయిన్ని తను ఒక ఫాదర్ అండ్ సన్ అండ్ ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదని డెఫినెట్గా ఒక మంచి ఫిల్మ్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ కాన్సెప్ట్ బాగుండి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటే సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ మన శ్రీను. తను 2 సినిమాలు డైరెక్ట్ చేశారా? 2 సినిమాలు బాగా సక్సెస్ అయినాయి. ఎందుకంటే దాంట్లో ఒక చాలా సటిల్ కామెడీ, ఓవర్గా లేకుండా అందంగా చెప్పి తను సపోర్ట్ క్యారెక్టర్స్ చేశాడు. 2 సినిమాలు 2 బాగా ఆడినాయి. సో ఈ టైప్ ఆఫ్ సినిమాలు డెఫినెట్గా ఎక్కువ యాక్సెప్టబిలిటీ ఉంటుంది జనాల్లో. దానికి తోడు శ్రీనివాస్ యాక్టింగ్ నాకు నచ్చుద్ది. అంటే శ్రీనివాస్ నేను అష్టాచమ్మ అప్పుడు చూస్తే నాకు బాగా నచ్చింది శ్రీనివాస్ క్యారెక్టర్. ఎందుకో శ్రీనివాస్ మోర్ దెన్ యాక్టర్ కంటే హీరో కంటే కూడా డైరెక్షన్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ వెళ్ళి అటువైపు ఫోకస్ చేశాడు. తను ఇటువైపు గట్టిగా ఫోకస్ చేస్తుంటే ఈ పాటికి వన్ ఆఫ్ ద ప్రామినెంట్ స్టార్ అయి ఉండాల్సిన వ్యక్తి. బట్ స్టిల్ ఈజ్ ఏ ప్రామినెంట్ స్టార్ అనుకోండి. బట్ ఈజ్ ఏ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ హీరో కూడా చేస్తున్నాడు. సో వెరీ హ్యాపీ. శ్రీనివాస్ క్యారెక్టర్ చాలా బాగుంది.